ద ఛానల్. సో ఈ పల్లెలో మేము ఇలాగా మూవ్ అవుతున్నామండి. రోడ్స్ ఎలా ఉన్నాయో చూస్తున్నాం కదా. సో ఇక్కడ వచ్చేసి మనకి ఒకటి కెనాల్ కూడా ఎలా ఉందో చూసారు కదా రోడ్ వచ్చేసి. సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఏంటంటే షార్ట్ కట్ అన్నమాట ఊరు వెళ్ళడానికి. సో ఈ షార్ట్ కట్లో మేము ఇలాగా వెళ్ళిపోతున్నాం. సో నాకైతే అనిపిస్తుంది మేబీ జంపింగ్ సిస్టంలో మేబీ పడిపోతామేమో అని కూడా. చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో రోడ్స్ అన్నీ కూడా. అండ్ మీన్ వైల్ ఈ వేలో రావడం అంటే సార్కి చాలా ఇదన్నమాట. ఎంచక్క ఇలాగా ఈ వేని చాలా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా డ్రైవ్ చేస్తూ వాంటెడ్లీగా ఈ వేల నుంచి ఎక్కువ వస్తూ ఉంటారండి. ఐ డోంట్ నో వై హీ లవ్ దిస్ వే అనిపించింది నాకైతే. అందుకని చెప్పేసి నాకు ఎందుకో వ్లాగ్ చేయాలనిపించేసి ఇలాగా నేను వ్లాగ్ చేయాల్సి వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా ఇలా ఉందో క్లైమేట్ కూడా. ఆల్మోస్ట్ ఈవినింగ్ టైం కావస్తుంది, ఇంకా ఈవినింగ్ అవ్వలేదు. సో సో 4 కల్లాగా నైట్లో ఉన్నామన్నమాట. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ పిక్చర్. అసలు నాకైతే ఇదంతా చూస్తుంటే మేబీ నేను ఎక్కడో ఉన్నాను అన్నంత భయం వేస్తుంది. ఫారెస్ట్ అంతా అలా ఉంటుందండి. వే అంతా కూడా బుషెస్తో అలా సైడ్స్ మన ఫీల్డ్స్తో చాలా మట్టి రోడ్ చూస్తున్నారు కదా. సో దిస్ ఈజ్ ద వే అండి, ద వే విచ్ వి ఆర్ మూవింగ్. ఇంకా డార్క్నెస్ అయిన తర్వాత అయితే ఇక్కడికి మనం అసలు రాలేం కాదు కదా. అసలు చాలా మేబీ నాకు అనిపిస్తుంది వైల్డ్ అనిమల్స్ అలా ఉంటాయేమో అని కూడా డౌట్ వచ్చేసింది. అయినా వాటిని కూడా చూడడానికి సిద్ధంగా ఉన్నారండి మా వారు. సో ఎనీవే ఇది ఆఫ్టర్నూన్ టైం కాబట్టి మేమైతే ఇలా వచ్చేసినాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం కనిపించట్లేదు. దూరాన అలాగా ఫీల్డ్స్లో ర్యాబిట్స్ కనిపిస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఈ కామన్ బర్డ్స్ అలాగా ఉన్నాయి కామన్గా. థ్యాంక్ యూ.